మొన్న ఒక పేషెంట్ వచ్చాడండి. ఆయన వాళ్ళ బ్రదర్ ఏమంటే గుట్కా అలవాటు ఉండేది. ఆయన మానేసాడు. మానేసిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చింది. నోటి క్యాన్సర్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ పేషెంటు గుట్కా అలవాటు మానుకోవడానికి నా దగ్గరికి వచ్చాడు. ఆయన అడుగుతుంది ఏమిటంటే, డాక్టర్ గారు మా బ్రదర్ మానేసి 4 సంవత్సరాలైంది కదా, మళ్ళీ తర్వాత క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే, అది మానేసినా కూడా మిత్రులారా గుట్కా కాయనీల్లో దాదాపు 4000 పైగానే విష పదార్థాలు ఉంటాయి. మీరు 10 సంవత్సరాల నుంచి గుట్కా తింటున్నారనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్స్ తగ్గడానికి డబల్ అంటే 20 సంవత్సరాల పైగానే టైం పడుతుంది దాని విష ప్రభావం అంతా తగ్గడానికి. మరి గుట్కా కైండి తినేవాళ్ళు మీరు ఇప్పుడు వచ్చిన పేషెంట్ కూడా పరిస్థితి అదే. నోరు చెరవలేకపోతున్నాడు, కారం మసాలాలు తినలేకపోతున్నాడు, ఎక్కువ వేడి తాగలేకపోతున్నాడు, నాలుక బయటికి రావడం లేదు, బుగ్గలు బ్లో కావడం లేదు. సబ్మ్యూకస్ ఫైబర్ చేశారు, ప్రీ క్యాన్సరస్ కండిషన్, క్యాన్సర్ దగ్గర దశలో ఉన్నాడు. సో మేము కూడా కౌన్సిలింగ్ చేసి ఈ లూగల్స్ టెస్ట్ చేసాం. లూగల్స్ క్యాన్సర్ ముందు వచ్చే క్యాన్సర్ వస్తుందా లేదా తెలుసుకునే లూగల్స్ టెస్ట్ మా దగ్గర క్లినిక్లో ఫ్రీగా చేస్తాము. ఈ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది కాబట్టి క్యాన్సర్కు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కాబట్టి మిత్రులు గమనించాల్సింది ఏమంటే, ఎంత త్వరగా మీరు ఈ పొగాకు ఉత్పత్తులను దూరం చేసుకోగలిగితే అంత ఆరోగ్యంగా మీరు జీవించగలుగుతారు. వదిలేసిన తర్వాత కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీర్ఘకాలంలో మీరు ఆరోగ్యం జీవించాలనుకున్నప్పుడు మీరు ఈరోజే ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళండి. గుట్కాలు మానడం కష్టం కాబట్టి మా క్లినిక్లో హోమియోథెరపీ, డీఎడిక్షన్ థెరపీ ద్వారా మీరు గుట్కా కాయలను మానవచ్చు.